సరే, అయితే ఆ కార్డ్ తీసుకురండి. వినోద్ సార్, ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసేయండి. ఏ అంతే కదా సార్? మీనా మేడంకి సంబంధించిన కార్డు మాత్రం రావాలి. మేడం, మీ కార్డ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయండి ప్లీజ్. అదేంటి నన్ను చూస్తుంది? కవర్ చేయాలి. మా అమ్మ మీదొట్టు నాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ ఉన్నా సరే నా దగ్గర ఎటువంటి కార్డు లేదు. నాకున్న కార్డు వీడొక్కడే. కావాలంటే వీని తీసుకెళ్ళిపో. అయితే నువ్వు వస్తూ ఏం తీసుకుని రాలేదా? ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావా? ఇక నుంచి మనకి ఇంత పాకెట్ మనీ అని ఇస్తారు. అందులోనే మన ఖర్చులు అన్నీ కూడా సరిపెట్టుకోవాలి. దానికి మించి ఏమైనా కావాలంటే బంగారి దగ్గర కారణం చెప్పి డబ్బు తీసుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బంగారిదే నిర్ణయం. అత్తయ్య, ఇది మరీ దారుణంగా ఉందత్తయ్య. ఏంటి దారుణం? నీ దగ్గర డబ్బులుంటే ఏం చేస్తావు? మొన్న 25 లక్షలకి ఎందుకు పనికిరాని పెయింటింగ్ కొనుక్కునొచ్చావు. ఆ పెయింటింగ్తో ఈ ఇంటికి ఏంటి యూజ్? కాదత్తయ్య, మేమెందుకు తన దగ్గర చేయించాచి అడుక్కోవాలి? మీరు మన కంపెనీలో ఏదైనా పని చేశారు అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆ డబ్బులు మీకు వస్తాయి. కంపెనీతో పాటు బయట కూడా మీరు పనిచేసి సంపాదించుకుంటే దానికి కూడా మీకు డబ్బులు వస్తాయి. వాటికి మీరు లెక్క చూపించాల్సిన అవసరం లేదు. రూల్స్ అన్నీ ఝాన్సీ ఫుడ్స్ డబ్బులకి మాత్రమే. నేను అడిగిన దానికి ఆన్సర్ అది కాదే. మేమెందుకు నీ దగ్గర చేయించాచి అడుక్కోవాలని? సరే, నా దగ్గర మీకు ఇబ్బంది అంటే వినోద్ సార్ని అడిగి తీసుకోండి. ఇంకోటి మేడం, ఇవాల్టి నుంచి నువ్వు ఇంట్లో తల ఒక్క డిష్ అని వండనక్కర్లేదు. ఒకే రకం చేస్తే చాలు. అది ఇంట్లో అందరూ తింటారు. అలాగే మేడం.